నమస్తే అందరికీ. తునిలో జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఒక 8వ తరగతి చదివే అమ్మాయి పైన తాతయ్య అని పేరు చెప్పుకొని స్కూల్ నుంచి తీసుకెళ్ళి అమ్మాయి పైన అత్యాచారం చేసిన 65 ఏళ్ళ యువకుడు. వాడు 65 ఏళ్ళ యువకుడు. వాడికి పెళ్ళాముందే పిల్లలు ఉన్నారో లేరో, కొడుకు లోఫర్ నా కొడుకు ఆ విధంగా తయారయ్యి పాపను ఆ అమ్మాయిని పలుమార్లు అత్యాచారం చేశాడని కూడా నిన్న డిఎస్పీ గారు విషయం వెల్లడించడం జరిగింది. అయితే ఈ చదువుకునే అమ్మాయిలకు కూడా చాలా వరకు క్లారిటీగా తెలియజేస్తున్నాం. మీరు ఇలాంటి ఆలోచన విధానాలతో తండ్రి లేడు, ఒక ఇంటి యజమాని లేకపోవడంతో అమ్మ ఉంది, అమ్మను కూతురు ఏ విధంగా ఏంటి విషయం అని అమ్మాయి ఎన్నో విధాలుగా కంగారు పడుతూ జీవితాన్ని వెలబుచ్చుకొని జరుగుతుంటారు. జీవితం స్కూల్లో ఉండే వ్యక్తులు కూడా హెడ్ మాస్టర్స్ కావచ్చు, లేదంటే అయినా ప్రిన్సిపల్స్ కావచ్చు, లేదంటే టీచర్లు కావచ్చు, ఎవరైనా కానీ తగు జాగ్రత్తలతో ఉండాలని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటు అనేది ఆషామాష పొరపాటు కాదు. ఇలాంటివి ప్రతిరోజు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడ ఆడపిల్లల విషయాలలో వాళ్ళకు మార్పులు రావడంలే. మరి ఏజ్ అయిపోయిన తర్వాత వాడు తాతని చెప్పుకునే వాళ్ళకు, అట్లాంటి వ్యక్తులకు ఆలోచన కరువైపోయింది. మరి మనవరాల వయసులో ఉండే వ్యక్తులు కూడా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు, చిన్నపిల్లలు ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళ మర్మంగాలు కోయాలా పూర్తిగా. ప్రతిరోజు విశ్లేషణ ఎంతోమంది సోషల్ మీడియాలో తెలియజేస్తూనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి, అమ్మాయిలు అబ్బాయిలు రకరకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు, ప్రమాదాల కొని తెచ్చుకుంటారు అని. కానీ ఎక్కడ కూడా ప్రజల్లో ఇంకా మార్పు రాలే. చిన్నపిల్లల్లో మార్పు రావడం లేదు, అమ్మాయిల్లో మార్పు రావడం లేదు, అబ్బాయిల్లో మార్పు రావడం లేదు. మినిమం 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన లోఫర్ లంజా కొడుకులకు కూడా మార్పు రావడం లేదంటే దానికి ఎంతవరకు వాళ్ళ విజ్ఞతలో ఉన్నారో ఒకసారి బాగా ఆలోచన చేయండి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండే విధంగా ఉండాలని. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆ పార్టీ ఇట్లా చేసింది, ఈ పార్టీ ఇట్లా చేసింది, ఆ నాయకత్వం ఇట్లా చేసింది, ఈ నాయకత్వం ఇట్లా చేసింది అంటే ఏం ప్రయోజనం ఉండదు వాస్తవంగా. ఆ టైంలో పోలీసులు రాలేదు, ఈ టైంలో పోలీసులు రాలేదు, ఎవరు కూడా వాళ్ళ ఊహకు అందవు ఇవన్నీ. ఎవరి కొద్దీ మన ఇష్టానుసారం కొద్దీ మనము నడవడికలతో పొరపాట్లు చేసుకుంటా, తప్పులు చేసుకుంటా, మనకు తెలిసి కొన్ని అన్ని విధాలుగా పొరపాట్లు చేస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచన చేయండి. మంచి పద్ధతి కాదు. మినిమం ఎవరికైనా కానీ ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఉండాలి జీవితంలో. ఇట్లాంటి ఎవరిని ఇంకా వచ్చే కొద్దీ ఎవరు నమ్మేదానికి కూడా పూర్తిగా కరువు అయిపోయింది. ఆ నమ్మకాన్ని సొసైటీలో పూర్తిగా మనము పోగొట్టుకుంటున్నాం. తాత అనేదానికి, అబ్బా అనేదానికి, మామ అనేదానికి, మేనమామ అనేదానికి, అన్న అనేదానికి, తమ్ముడు అనేదానికి, అక్క చెల్లి, ఎవరిని తండ్రి అమ్మ ఎవరిని ఏ విధంగా సొసైటీలో నమ్మాలో ఇట్లాంటి సన్నివేశాలు చుట్టువేద్యం చూస్తే చాలా బాధాకరమైన, ఘోరం, అవమానకరమైన విషయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి విషయాలలో ఎవడు ఎక్కడ ఏ విధంగా చేసినా, మీ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఎవడన్నా కానీ ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోండి, కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మీ ప్రభుత్వం ఉండాలి, మీ అధికార పనితీరు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తారు.